హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేను మా పుట్టింట్లో ఉన్నాను కదా. సో సాయంత్రం అయింది, సరదాగా అలా వాకింగ్ చేద్దామని నేను మా వారు బయటకు వచ్చాము. ఇదే మా ఇల్లు. మా విలేజ్ నేమ్ వచ్చేసి పసుమర్రు. సో ఇదే నేను పుట్టి పెరిగిన ఇల్లు. మా ఫ్యామిలీ వచ్చేసి అగ్రికల్చరల్ బేస్డ్ ఫ్యామిలీ అన్నమాట. సో మాకు మెషిన్స్, ట్రాక్టర్స్ ఇలా అయితే ఉన్నాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా డాడీ అగ్రికల్చరల్ చేస్తూ ఉన్నారు. సో నాకు అందుకే చాలా ఇష్టం అగ్రికల్చర్ అంటే. ఆల్రెడీ ఊరొచ్చాం కదా, సో బన్సీ ఇంకా మా డాడీని వదిలిపెట్టాడు అనమాట. హ్యాపీగా బండి మీద తిరుగుతూ ఉన్నాడు. ఏంటో మరి వీళ్ళిద్దరు బాండింగ్ అస్సలు అర్థం కాదు. అసలు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అనమాట. ఇంకా నేను మా వారు అలా సరదాగా వాకింగ్కి వెళ్తుంటే మాతో పాటు బన్సీ కూడా జాయిన్ అయ్యాడు. ఆ స్ట్రీట్ ఎండింగ్ లో ఇలా డ్రింకింగ్ వాటర్ పాండ్ అయితే ఉంది. ఇక్కడ చల్లటి గాలి వీస్తూ ఉంటది. సో ఇక్కడ కాసేపు అలా కూర్చుందామని చెప్పేసి అయితే వచ్చాము. చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే. ఈవినింగ్ టైం కదా, అందులోనూ చల్లటి గాలి, ఎలాంటి పొల్యూషన్ ఉండదు విలేజెస్ లో. చాలా మందికి విలేజెస్ అంటే ఏదోలా అనుకుంటారు కదా, బట్ మా విలేజ్ లో చూడండి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటాయో. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డిఫరెంట్ ప్లాంట్స్ ని పెంచుకుంటూ ఉంటారు, లైక్ గార్డెనింగ్ లాగా. ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు కానీ అసలు పల్లెటూరులో ఉన్న వారికి ఆర్గానిక్ అనే వర్డ్ కూడా తెలియదు. బట్ అందరూ ఆర్గానిక్ ఫుడ్ అయితే తింటారు. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఇలా అన్ని పెంచుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు నేను మీకు చూపించే హౌస్ మా ఆపోజిట్ అంకుల్ వాళ్ళ ఇల్లు. అంకుల్ వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. ఐ మీన్ హౌస్ మాత్రం ఎంతవరకు అవసరమో అంతవరకే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు విలేజెస్ లో. డైనింగ్ ప్లేస్ అంతా కూడా మంచిగా గార్డెనింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. విలేజెస్ లో ఇచ్చి పుచ్చుకునే అలవాటు ఉంటుంది తెలుసా. అంటే ఒకరి ఇంట్లో కాసిన కూరగాయలు పక్కింట్లో ఎదిరింటి వాళ్ళకి, అండ్ మా ఇంట్లో కాసినవి పక్కింట్లో ఎదిరింటి వాళ్ళకి అలా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడే ఒకరితో ఒకరికి కనెక్షన్స్, రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి కదా. ఈ చెట్టు మీ అందరికీ బాగా తెలుసు కదా, ఇది తమలపాకు చెట్టు అన్నమాట. మాకు ఎప్పుడు అవసరమైనా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఇలా తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటాము. ఇప్పుడు నేను చూపించే ట్రీ వచ్చేసి ఆపిల్ ట్రీ. ఇక్కడ ఈ ప్లాంట్ కి ఆపిల్స్ ని కాయడం కూడా నేను చూసాను. ఇది టర్మరిక్ ప్లాంట్. తర్వాత ఈ చెట్టు వచ్చేసి పొమోగ్రనేట్ ప్లాంట్ అన్నమాట. ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఉంటాయి, ఫ్రూటింగ్ స్టేజ్ అనేది ఉండదు ఈ ప్లాంట్ కి. నాకు చాలా ఇష్టం అనమాట ఈ ఫ్లవర్ అంటే. భలే డిఫరెంట్ గా ఉంటుంది ఈ ఫ్లవర్. ఇది వచ్చేసి పనస చెట్టు అన్నమాట. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి సపోటా. కింద కనిపిస్తున్న ప్లాంట్ వచ్చేసి మిరప చెట్లు. సో ఇంత ప్రశాంతంగా ఉంటుంది విలేజెస్ లో లైఫ్ అంటే. ఇంతకీ మీకు విలేజెస్ అంటే ఇష్టమా, సిటీస్ అంటే ఇష్టమా? నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.